నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి అంశంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో మనం ఇప్పుడు మరొక ప్రధాన అంశాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజ్ఞను గురించినటువంటి అవగాహన చేసుకునే సందర్భంలో అమూర్త చింతనా సామర్థ్యంగా ప్రజ్ఞ అన్న భావన మనం అర్థం చేసుకున్నాం. అలాగే కొత్త సంబంధాలను ఏర్పరిచేటువంటి శక్తి రూపంలో ప్రజ్ఞ ఉంటుందనుకున్నాం. అలాగే అమూర్తమైనటువంటి విషయాలను అర్థం చేసుకునే క్రమంలోనే ప్రజ్ఞ ఆవిష్కరించబడుతుందని కూడా గమనించాం. అయితే ప్రజ్ఞను మాపనం చేయడానికి రకరకాల పరీక్షలను కూడా ఉపయోగిస్తాం. అంటే వాటిలో శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, అలాగే వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు, శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు అని రకరకాలు ఉంటాయి. అయితే ప్రజ్ఞకు సంబంధించి ఈ భావాలన్నింటినీ కూడా తెలియజేయడానికి రకరకాల మనోవైజ్ఞానికులు రకరకాల సిద్ధాంతాలని ప్రతిపాదించారు. వీటి మీద కూడా మనకి పరీక్షలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సెషన్లో మనం రకరకాల మనోవిజ్ఞానవేత్తలు ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజ్ఞా సిద్ధాంతం అని అనడానికి తెలుసుకోవడానికి ముందుగా మనం ప్రజ్ఞ యొక్క భావనని గమనించి చూసినట్లయితే వ్యక్తిగతంగా ఉన్నటువంటి సామర్థ్యాలు ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి పోల్చి చూసినప్పుడు చాలా లక్షణాల్లో విభేదం కనిపిస్తుంది. అంచేత మనం ప్రజ్ఞ అన్నది వైయక్తిక భేదాలని అర్థం చేసుకునే క్రమంలో గమనించాల్సి వస్తుంది. గాల్టన్ మహాశయుడు చెప్పినట్టుగాను అలాగే క్యాటిల్ చెప్పినట్లుగాను ప్రజ్ఞ అని అన్నది వ్యక్తిగతమైనటువంటి అంశం. తర్వాత మనం స్పియర్మన్ సిద్ధాంతాల్లోనూ తారండైక్ ప్రజ్ఞకి ఇచ్చినటువంటి అంశాలు, స్టెర్ను, బినే, టెర్మన్ వీళ్ళు ప్రజ్ఞ గురించి చెప్పినటువంటి అంశాలన్నింటిలో కూడా సర్దుబాటు అని అన్నది ప్రధానంగా కనిపించేటువంటి అంశం. కాబట్టి నూతన సన్నివేశాలలో, కొత్త సందర్భాలలో ఎదురయ్యేటువంటి సవాళ్లను అధిగమించి పనులను నిర్వహించడానికి కావలసినటువంటి శక్తి రూపంలో ప్రజ్ఞ ఉంటుంది అని అనుకున్నాం. అలాగే టెర్మన్, మెరిల్ ప్రజ్ఞా విభాజనాన్ని మనం గమనించి చూసినప్పుడు సమాజంలో దాదాపు సగం మంది 48% మంది 90 నుంచి 110 ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉంటారు అని అనుకున్నాం. అయితే వీటికి మూలమైన సిద్ధాంతాలని ఇప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజ్ఞ గురించినటువంటి సిద్ధాంతాలని తెలియజేసిన మనోవైజ్ఞానికులందరూ ప్రజ్ఞ రకరకాల కారకాల మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అంటే అనువంశికత, పరిసరాలు అన్నవి ప్రభావం కలిగించే అంశాలైనప్పటికీ కూడా చాలామంది ప్రజ్ఞ అనువంశిక రూపంలోనే వస్తుంది, తర్వాతి తరం నుంచి సంతతికి అందుతుంది అని చెప్పి అంటున్నారు. అయితే పరిసరాల ద్వారా ప్రజ్ఞని అభివృద్ధి చేయవచ్చా అని చూసినప్పుడు ప్రజ్ఞా లక్షణాలలో మనం ఈ అంశాన్ని గమనిస్తూ ఉన్నాం. సరైనటువంటి పరిసరాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రజ్ఞ గరిష్ట స్థాయి ప్రదర్శనను చూపిస్తుంది. అంతే తప్పక పరిసరాల ద్వారా ప్రజ్ఞా లబ్ధిని పెంచడానికి సాధ్యం కాదు అన్నది కూడా మనకు అర్థమవుతోంది. అంచేత ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అని అన్నది పుట్టుకతో ఎంత ఉంటుందో అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. అంటే మనం ఒకవేళ ఒక సంవత్సరం వయసు కలిగిన పిల్లవాడికి ప్రజ్ఞా పరీక్షలను నిర్వహించినట్లయితే అతని ప్రజ్ఞా లబ్ధి 130 ఉన్నట్లయితే అతను 16 సంవత్సరాలు వచ్చినా కూడా 130 గాను, 70 సంవత్సరాలు వచ్చినా కూడా 130 గాను ఉండగలుగుతాడు. అంతే తప్పక 5 సంవత్సరాల వయసులో ప్రజ్ఞాలబ్ధి 100 ఉంటే దానిని మనం వివిధ రకాల సన్నివేశాల ద్వారా లేకపోతే శిక్షణల ద్వారా 100 నుంచి 120కి పెంచడానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. మహా అంటే 1-2 పాయింట్ల వరకు పెరగడానికి పరిసరాల ప్రభావం ఉంటే ఉండవచ్చు అని అన్నది మనోవైజ్ఞానికుల భావన. అంచేత ప్రజ్ఞ అని అన్నది జన్యుపరమైనటువంటి అంశము, పుట్టుకతో సంప్రాప్తించేటువంటి అంశము, తల్లిదండ్రుల నుండి వచ్చేటువంటి అంశం. అదే సమయంలో ప్రజ్ఞావాదులు ఏమంటూ ఉన్నారు అంటే ఒకవేళ ఒక తరంలో ఆ ప్రజ్ఞ భావన వ్యక్తం కానప్పటికీ, అంటే ఉన్నది అని తెలియనప్పటికీ తర్వాతి తరాలలో అది అభివ్యక్తం కావచ్చు అన్నది కూడా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ప్రజ్ఞ అన్నది వైయక్తికమైన అంశంగా మనం మాట్లాడుకుంటాం. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజ్ఞకు సంబంధించినటువంటి సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతాన్ని మనం ఏకకారక సిద్ధాంతము అంటాం. దీనిని యూనిఫ్యాక్టర్ థియరీ లేదా సింగిల్ ఫ్యాక్టర్ థియరీ అంటాం. ఈ యూనిఫ్యాక్టర్ లేదా సింగిల్ ఫ్యాక్టర్ థియరీకి మరొక పేరుని సంప్రదాయ సిద్ధాంతము అంటారు. ఈ సంప్రదాయ సిద్ధాంతం అన్నటువంటి భావనని బీనే, టెర్మన్, స్టెర్న్ అనేటువంటి మనోవైజ్ఞానికులు చూపించారన్నమాట.
అయితే వాళ్ళు సంప్రదాయవాదులు. ఎందుకంటే మొట్టమొదటి మనకి 1905లో మనం సైమన్ బీనే ప్రజ్ఞామాపనం చూసాం. అలాగే 1916లో స్టాన్ఫోర్డ్ బీనే ప్రజ్ఞామాపనం చూసాం. కాబట్టి ఈ సంప్రదాయవాదులు ప్రజ్ఞ అన్న భావాన్ని ఏమంటున్నారు అంటే ఒక కారకం రూపంలో ఉంటుంది అంటున్నారు. అంటే ఒక విషయంలో ఎవరైనా ప్రజ్ఞావంతులుగా ఉన్నట్లయితే అన్ని విషయాలలోనూ కూడా అదే రకమైన ప్రజ్ఞ కలిగి ఉంటారు అని అన్నది ఏకకారక సిద్ధాంతం యొక్క లక్షణం. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి గణితంలో బాగా తెలివితేటలు కలిగి ఉంటే అతను క్రీడలలోనూ, తెలుగులోనూ, తర్వాత డ్రాయింగ్లోనూ వీటన్నిటిలోనూ కూడా తెలివితేటలు కలిగి ఉంటాడు అని చెప్పడం ఏకకారక సిద్ధాంతం యొక్క అంశం. అంటే ఒక ఆయనకి బొమ్మలు గీయడం బాగా వస్తే ఆయన చక్కగా పాటలు పాడగలడు, డాన్స్ చేయగలడు, లెక్కలు చేయగలడు అని చెప్పి నమ్మితే దానిని మనం ఏకకారక సిద్ధాంతము అంటాం అన్నమాట. పరీక్ష దృష్ట్యా ఇక్కడ అడిగేటువంటి ప్రశ్నలు అప్లికేషన్ మోడల్లో ఉంటాయి. ఉదాహరణకు ఇలానే అడుగుతారు, గణితం బాగా చేయగలిగిన పిల్లవాడు నాట్యం కూడా బాగా చేయగలడు అని చెప్పిన శాస్త్రవేత్త అంటే మనం ఎవరిని చెప్పాలి? ఏకకారక సిద్ధాంతం అవుతుంది. కాబట్టి అది బినే, టెర్మన్, స్టెర్న్ వీళ్ళని మనం అక్కడ ఉటంకించాల్సి వస్తుంది అనమాట. అలాగే రెండవ సిద్ధాంతాన్ని మనం ద్వికారక సిద్ధాంతము, బైఫ్యాక్టర్ థియరీ అంటాం అనమాట. ఈ ద్వికారక సిద్ధాంతం అన్న దాన్ని చెప్పినవాడు చార్లెస్ స్పియర్మన్. స్పియర్మన్ ప్రజ్ఞకి ఏమి నిర్వచనాన్ని ఇచ్చాడు? వివిధ రకాల సంబంధాలలో అంటే వివిధ రకాల సన్నివేశాలలో కొత్త సంబంధాలను ఏర్పరిచేటువంటి శక్తి అని అన్నాడు. అంటే అక్కడ తెలిసినటువంటి అంశానికి నూతన అంశానికి మధ్యన ఒక అనుసంధానాన్ని ఏర్పరచగలిగిన సామర్థ్యము అన్నదాన్ని మనం ఇక్కడ ప్రజ్ఞగా స్పియర్మన్ తెలియజేశాడు. కాబట్టి ఆ స్పియర్మన్ చెప్పినటువంటి అంశాల్లో రెండు కారకాలు కనిపిస్తాయి. ఈ రెండు కారకాల్లో ఒకదాన్ని సామాన్య కారకం అంటాం, ఒకదాన్ని ప్రత్యేక కారకం అంటాం. సామాన్య కారకం లేదా జనరల్ ఫ్యాక్టర్ అనేది, ప్రత్యేక కారకం లేదా స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. సామాన్య కారకము అంటే ఒక వ్యక్తిలో అన్ని రకాల సామర్థ్యాలలోనూ వ్యక్తమయ్యేది. అంటే అన్ని రకాల సామర్థ్యాల్లో ఆ స్వభావం కనిపిస్తుంది అని అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, అభిరుచులు, వైఖరులు, ఉదాహరణకి అతను గణితము, తెలుగు భాష, లేకపోతే చిత్రలేఖనం, నాట్యము, క్రీడలు వీటన్నిటిలో కూడా ఉమ్మడిగా ఒక ప్రజ్ఞ కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తే ఆ ప్రజ్ఞని మనం సామాన్య కారకం అంటాం. అన్నిట్లోనూ కూడా ఉండడం అన్నది. ఒక్కొక్కసారి మనం ఈ అంశాన్ని మన పాఠశాల పిల్లల్లో కూడా చూడడానికి అవకాశం వస్తుంది. ఉదాహరణకి తొందరగా సమస్య పరిష్కార సామర్థ్యము అని అన్నప్పుడు ఆ పిల్లలు భాషలోనైనా ఒక పజిల్ని తొందరగా నింపుతారు, గణితంలో ఒక లెక్కని తొందరగా చేస్తారు, ఆటలాడేటప్పుడు తొందరగా వెళ్ళి లైన్లలో నిలబడగలుగుతారు, ఏదైనా ఒక అలంకరణ వస్తువుని తయారు చేసేటప్పుడు కూడా ఆ పనిలో చురుకుగా పాల్గొంటారు. ఇలా కనిపిస్తూ ఉంటే దానిని మనం సామాన్య కారకము అంటాం అన్నమాట. అయితే ఒక ఫ్యాక్టర్ అన్నిట్లో కనిపిస్తూ ఉంటే దాన్ని మనం సామాన్య కారకంగా చెప్తాం. అయితే రెండవది చార్లెస్ స్పియర్మన్ ప్రకారం ప్రత్యేక కారకం అని ఉంటుంది. అంటే అతను ఆ ప్రత్యేకమైనటువంటి విషయంలో నిపుణత చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి బొమ్మలు గీయడంలో, రంగులు వేయడంలోనూ ఒక అభిరుచి ఉన్నట్లయితే, ఒక ప్రజ్ఞ ఉన్నట్లయితే అతడు సరైనటువంటి బొమ్మని సరైనటువంటి కొలతలతోటి గీయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాడు. అతను మిగిలిన అంశాల్లో సామాన్య కారకాలతో కూడిన ప్రజ్ఞ ఉన్నప్పటికీ ఈ ప్రత్యేక కారకం ద్వారా బొమ్మలు గీయగలగడం అన్నది మనకు కనిపిస్తుంది. కాబట్టి స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞకి రెండు రకాల కారకాలు అని అన్నదాన్ని మనం చూడవచ్చు అన్నమాట. అలాగే మరొక రకమైనటువంటి ప్రజ్ఞ మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే నిర్దిష్ట కారకం అన్నది ఒకే చోట ఉండడం అని అన్నది కనిపిస్తుంది. కాబట్టి సామాన్య కారకం అని అన్నది ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు. ప్రత్యేక కారకాన్ని మాత్రం మనం అక్కడ నిర్దిష్ట కారకాన్ని మాత్రం మాపనం చేయలేము అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే సామాన్య కారకం మీద అనువంశికత ప్రభావం ఉంటుంది అంటారు, ప్రత్యేక కారకం మీద పరిసరాల ప్రభావం ఉంటుంది అంటారు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు అన్నిట్లో కనిపించేటువంటి ప్రజ్ఞ అనువంశికత ద్వారా వస్తుంది. ఒక ప్రత్యేకమైన పనిలో చూపించేటువంటి ప్రజ్ఞ అది శిక్షణ ద్వారా పెంపొందించడానికి వీలవుతుంది అని అంటారు. అంటే సహజ సిద్ధంగా ఒక పిల్లవాడికి బొమ్మలు గీసే నైపుణ్యం ఉంటే అతనితో విభిన్న రకాల బొమ్మలు గీయించడం, విభిన్న రకాల కళాకృతులను తయారు చేయించడం అని అన్నది మనకిక్కడ సామాన్య కారకం ప్రత్యేక కారకంగా కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు
ఒక పిల్లవాడికి సంగీతపరమైనటువంటి అంశాలలో ప్రజ్ఞ ఉంది. ఇది సామాన్య కారకం. అతను శాస్త్రీయ సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని, హిందూస్థానీ సంగీతాన్ని, గిరిజన సంస్కృతిలో ఉన్న సంగీతాన్ని, జానపద సంగీతాన్ని, లలిత సంగీతాన్ని, వీటన్నిటిలో కూడా అభినివేశాన్ని చూపించగలిగితే దానిని మనం ప్రత్యేక కారకం అంటాం. అంటే సంగీతం నేర్చుకోగలిగిన సామర్థ్యము అని అన్నదేమో సామాన్య కారకం, పాశ్చాత్య సంగీతాన్ని కూడా నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం అన్నది ప్రత్యేక కారకం. కాబట్టి దీనిని శిక్షణ ద్వారా మనం పెంపొందించవచ్చు. ఒకవేళ అతన్ని తీసుకెళ్ళి మనం ఏ లండన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూజిక్లోనో చేర్చినట్లయితే పాశ్చాత్య సంగీతాన్ని నేర్చుకోగలడు. అలాగే ఒక గిరిజన సంగీత సందర్భానికి సంబంధించిన శిక్షణ ఇచ్చినట్లయితే దాన్ని కూడా నేర్చుకోగలడు. ఒక హిందూస్థానీ సంగీతాన్ని శిక్షణ ఇచ్చినట్లయితే అది కూడా నేర్చుకోగలడు. ఇలా ఉంటే దానిని మనం ప్రత్యేక కారకం అంటాం. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఇక్కడ మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నది. ఒక వ్యక్తిలో అన్ని సామర్థ్యాలలోనూ ఉండేటువంటి కారకము అని అన్నదేమో సామాన్య కారకం, ఒక ప్రత్యేక లక్షణంలో చూపించేటువంటిదేమో ప్రత్యేక కారకం లేదా నిర్దిష్ట కారకం. పరిసరాల ప్రభావానికి గురయ్యేటువంటిది, పరిసరాల ప్రభావం ద్వారా అభివృద్ధి చెందించడానికి వీలయ్యేటువంటిది అన్నదేమో నిర్దిష్ట కారకం. అనువంశికత మీద ఆధారపడ్డది అని చెప్పినప్పుడేమో దాన్ని సామాన్య కారకం అంటాం. కాబట్టి ఈ అంశాలని, ఈ పాయింట్స్ని మనం పరీక్ష దృష్ట్యా గుర్తుంచుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని బహుకారక సిద్ధాంతము అంటాం. దీనిని ప్రతిపాదించినటువంటి వారు ఈఎల్ టారండైక్. ఈయన ఏమంటాడు అంటే విభిన్న మానసిక సామర్థ్యాల కలయికను ప్రజ్ఞ అనాలి అంటారు. టారండైక్ నిర్వచనం ప్రకారం విభిన్న మానసిక సామర్థ్యాల యొక్క కలయిక. ఇందాక మనం ఒక సింగిల్ ఫ్యాక్టర్ థియరీలో ఒక్క కారకమే పనిచేస్తుంది అనుకున్నాం. అలాగే డబుల్ ఫ్యాక్టర్ థియరీలో 2 కారకాలు పనిచేస్తాయి అంటున్నాం. కానీ టారండైక్ ఏమంటాడంటే ప్రజ్ఞ అన్నది విభిన్న మానసిక సామర్థ్యాలు, దానిలో చాలా రకాలు జతపడి ఉంటాయంటారు. అంటే అది ఆలోచన ఉంటుంది, వివేచన ఉంటుంది, తార్కిక శక్తి ఉంటుంది, పదజాలానికి సంబంధించి రకరకాలైనటువంటి అంశాలు ఇక్కడ ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళలో రకరకాల మానసిక సామర్థ్యాలన్నీ కూడా మంచి నిర్ధారిత స్థాయిలో ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటాయన్నది టారండైక్ సిద్ధాంతం. కాబట్టి ప్రజ్ఞ ఈయన దృష్టిలో 4 గుణాలను కలిగి ఉంటుందని చెప్తారు. అంటే ఆ గుణాలని మనం గమనించి చూసినప్పుడు ఒకటవ దాన్ని స్థాయి లేదా అంతస్తు అంటాం. అంటే తనకు అలాట్ చేసినటువంటి ఒక పనిని ఎంతవరకు చేయగలిగాడు అని చెప్పి చూస్తే దానిని మనం స్థాయి లేదా అంతస్తు అంటాం. అలాగే వ్యాప్తి లేదా విస్తరణ. వ్యాప్తి అంటే ఒక నిర్ధారిత సమయంలో ఎన్ని పనులు చేయగలిగాడు అని అన్నది. అలాగే వైశాల్యం, దీన్ని ఎంత స్థాయి వరకు చేయగలిగాడు అని చెప్తే దాన్ని మనం వైశాల్యము అంటాం. అలాగే ఎన్ని పనులను ఎంత కాలంలో చేయగలిగాడు అని చెప్తే దాన్ని మనం నిష్పాదన వేగము అంటాం అన్నమాట. ఈ 4 అంశాలు టారండైక్ ప్రకారం ప్రజ్ఞకు ఉన్నటువంటి లక్షణాలు. అంటే ఇప్పుడు మనం సాధారణ పరీక్ష సందర్భాన్ని చూసినట్లయితే ఒక పిల్లవాడు 5 లెక్కలు ఒక 10 నిమిషాల్లో చేయగలిగాడు, ఇంకొక పిల్లవాడు 20 లెక్కలు ఒక 10 నిమిషాల్లో చేయగలిగాడు అని చూసినప్పుడు అది అతని యొక్క స్థాయి లేదా వ్యాప్తి అన్నదాన్ని తెలియజేస్తుంది. సంకలనము అన్నటువంటి దానిలోనే 1 అంకె కూడికలు, 2 అంకెల కూడికలు, 3 అంకెల కూడికలు ఇలా చేసుకుంటూ పోగలిగిన వరుసకు ఉంటే దాన్ని మనం స్థాయి అంటాం అన్నమాట. అలాగే ఒకవేళ ఒక తరగతికి నిర్ధారించి 2వ తరగతిలో 2 అంకెల కూడికల వరకే చేయవచ్చు, కానీ పిల్లలు 4 అంకెలు 5 అంకెల కూడికలు కూడా చేయగలిగి ఉంటే అప్పుడు దాన్ని మనం వైశాల్యము అని చెప్పి అంటాం. అలాగే వేగంగా చేయడం అన్నది చాలా కీలకం. అయితే వ్యాప్తికి నిష్పాదన వేగానికి మధ్యలో ఉన్న చిన్న అంతరాన్ని మనం గుర్తించాలి. వ్యాప్తి అంటే వేరువేరు రకాల పనులు చేసేటువంటి అంశం. నిష్పాదన వేగము అంటే నిర్ధారిత పనిని ఎంత సమయంలో చేయగలిగాడు అన్నటువంటిది అనమాట. అంటే ఉదాహరణకు ఒక లెక్క ఇచ్చినప్పుడు ఒక పిల్లవాడు దాన్ని సమస్యను సాధించడానికి 5 నిమిషాల సమయం తీసుకుంటే మరొక పిల్లవాడు 2 నిమిషాల సమయంలోనే పరిష్కారం చెప్తే దానిని మనం నిష్పాదన వేగము అంటాం అన్నమాట. వ్యాప్తి అన్నది ఎన్ని రకాల పనులని 5 నిమిషాల సమయంలో చేయగలిగాడు అన్నది వ్యాప్తి చెప్తుంది. కాబట్టి టారండైక్ సిద్ధాంతంలో మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి. ప్రజ్ఞ అన్నది విభిన్న మానసిక సామర్థ్యాలలో ఉంటుంది కాబట్టి వాటికి ఈ 4 గుణాల రూపంలో అంచనా వేయాలంటారు. ఎలా ఈ 4 గుణాల రూపంలో అంచనా వేస్తాము? ఒక వ్యక్తి
ఆ పనిని మాత్రమే చేయగలిగి ఉంటే అది ఎంత గొప్పగా చేయగలిగాడు. ఏ పనినైనా నిర్ధారిత పనిని, ఉదాహరణకు ఒక అట్టముక్కలు ఉపయోగించి బొమ్మ తయారు చేయడం అన్నా కూడా ఆ బొమ్మని ఎంత అందంగా తయారు చేయగలిగాడు, ఎన్ని బొమ్మలను తయారు చేయగలిగాడు, చేసిన బొమ్మ ఎంత తొందరగా తయారు చేయగలిగాడు, ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని అతని యొక్క ప్రజ్ఞని నిర్ధారించడానికి అవకాశం వస్తుందన్నమాట. తారండేయుకి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఉదాహరణకు ఒక గాలిపటాన్ని తయారు చేయడం అనుకున్నప్పుడు కూడా గాలిపటం తయారు చేయడంలో కొలతలు తీసుకోవడం, లెక్కించడం, కావలసినటువంటి ప్రమాణంలో దాన్ని తయారు చేయడం, అంటించడం, పరికరాలను ఉపయోగించి కత్తిరించడం, గాలి వీచే దిశను గుర్తించడం, తర్వాత దారాన్ని పట్టుకోగలిగిన నైపుణ్యం కలిగి ఉండడం, ఇలా విభిన్న రకాలైనటువంటి మానసిక సామర్థ్యాలన్నీ కలిపితే అప్పుడు అది గాలిపటం ఎగరవేయడం అవుతుందన్నమాట. అంచేత తారండైక్ ప్రకారం ప్రజ్ఞ అన్నది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ జాబితాలో ఇప్పుడు మనం అనుకున్న పనులలో ఏ ఒక పనో 2 పనులో చేయడం రాలేకపోతే అతను ఆ గాలిపటం ఎగరవేయడం అన్న దాంట్లో ప్రజ్ఞని చూపించలేడనమాట. కాబట్టి ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మనం గమనించే మరొక రకమైన సిద్ధాంతాన్ని సామూహిక కారక సిద్ధాంతము అంటాం. ఇందాక తారండైక్ చెప్పినటువంటి బహుకారక సిద్ధాంతానికి ఈ సామూహిక కారక సిద్ధాంతానికి దాదాపు దగ్గర పోలికలు ఉంటాయి. అయితే ఈ కారకాల మధ్యన సమన్వయం ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. దీనిని ప్రతిపాదించినటువంటి వారు లూయి థర్స్టన్. థర్స్టన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని సామూహిక కారక సిద్ధాంతం అంటాం. ఇందులో మనకి 7 ప్రాథమికమైనటువంటి మానసిక సామర్థ్యాలు కనిపిస్తాయి. తారండైక్ ఏమో స్పష్టంగా మానసిక సామర్థ్యాలను డిఫైన్ చేయలేదు. సామూహిక కారక సిద్ధాంతంలో మాత్రము థర్స్టన్ చాలా స్పష్టంగా 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి అని అన్నారు. పరీక్ష దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో ఇక్కడ అడిగిన ప్రశ్న, ఈ క్రింది వానిలో థర్స్టన్ ప్రకారం మానసిక సామర్థ్యము కానిది అని అడిగారు. కాబట్టి మనకి 7 పేర్లు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. వాటిలో ఒకటి సంఖ్యా సామర్థ్యము, పదధారాళత, శాబ్దిక సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, స్మృతి, పర్సెప్షన్ లేదా ప్రత్యక్షం, తార్కిక సామర్థ్యం. ఈ 7 రకాల సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి సంఖ్యా సామర్థ్యము అని అంటే అంకెలకు సంబంధించినది. అంకెల ఆధారంగా చేసేటువంటి ప్రక్రియలు. అంకెల ఆధారంగా చేసేటువంటి ప్రక్రియలు అంటే దాదాపు అన్ని గణిత రకాలైనటువంటి ప్రక్రియలు, గణిత వివేచనతో కూడిన ప్రక్రియలు, గణిత సమస్య పరిష్కారానికి సంబంధించినవి. అంతేకాకుండా సంఖ్యలని అక్షరాలలోకి మార్చడం, అక్షరాలని సంఖ్యలలోకి మార్చడం అన్నది దీనిలో కనిపిస్తుంది. అలాగే పదధారాళత, వర్డ్ ఫ్లూయెన్సీ అంటాం అన్నమాట. ఎన్ని పదాలను ఎంత సమర్థవంతంగా భావ వివరణ కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఉపయోగిస్తున్నారని తెలుసుకోవడానికి పదధారాళత అన్నది మనకు కనిపిస్తుంది. కాబట్టి నిర్దిష్ట పదాన్ని ఉపయోగించే సందర్భం, చాలామంది మన వాళ్ళు మాట్లాడేటప్పుడు అలా జరిగింది, ఆ విధంగా అయింది, అందువల్ల ఇట్లా పదాలు చెప్తారు. అంటే అక్కడ ఒక స్పష్టత లోపించిన వైనం కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి సరైనటువంటి పదాన్ని ఉపయోగించడం, సరైనటువంటి భావాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం అక్కడ ఉండాలి. అలాగే శాబ్దిక సామర్థ్యము. శాబ్దిక పరీక్షల్లో ఇందాక మనం చూసుకున్నట్లు శాబ్దిక పరీక్షలు అన్నటువంటి అంశాల్లో అక్షరాల రూపంలో ఉంటాయి. వాటిని ప్రశ్నల రూపంలో సమాధానం రాయడంలాగా చెప్పడం ద్వారా ఉంటుంది అని అనుకున్నాం. కాబట్టి శాబ్దిక అంశాలని అర్థం చేసుకోగలిగిన, స్పందించగలిగినటువంటి సామర్థ్యాన్ని శాబ్దిక సామర్థ్యంగా చెప్తారు. అలాగే స్పేషియల్ రిలేషన్షిప్ లేదా ఈ ఎబిలిటీకి సంబంధించినటువంటి దాన్ని ప్రాదేశిక సామర్థ్యము అంటాం. సాధారణంగా ప్రాదేశిక సామర్థ్యం అనేది స్థల, కాల ప్రభావాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఆ నిర్ధారిత సమయంలో దానిని చేయడము, నిర్ధారిత ప్రదేశంలో దానిని చేయడం అన్నది, అంటే దానికి స్పేషియల్ రిలేషన్షిప్ ఉంటుంది. అలాగే స్మృతి, గుర్తుంచుకోగలిగినటువంటిది ఎంతవరకు ఉంది, ఎన్ని అంశాలను గుర్తుంచుకోగలిగారు, గుర్తుంచుకునే విషయాలను గుర్తుంచుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రక్రియలను ఉపయోగించారు, ఇట్లాంటివి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అలాగే పర్సెప్షన్, ప్రత్యక్షము అంటాం. ఒక విషయం గురించినటువంటి అభిప్రాయాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు, ఆ భావం ఏర్పాటు చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, భావనలో మార్పు కోసం ఆయన ఏమైనా ప్రయత్నం చేశాడా, ఇలాంటివన్నీ మనం ప్రత్యక్షం అన్న దగ్గర చూస్తామన్నమాట. అలాగే మనకు కనిపించే మరొక సామర్థ్యాన్ని తార్కిక సామర్థ్యము అంటాం.
లాజికల్ థింకింగ్, తార్కికంగా ఒక ఒక సమస్యకు పరిష్కారాన్ని చేయడానికి ప్రయత్నం చేయడం, ఉన్న వనరులను ఉపయోగించు ఆ రిసోర్సెస్ను ఉపయోగించుకుంటూ మనవాడు సమస్యకి పరిష్కారం చేయగలిగితే దానిని తార్కిక సామర్థ్యము అంటాం అన్నమాట. తార్కికత అన్నది ప్రజ్ఞలో లూయిస్ థర్స్టన్ ప్రకారం చాలా కీలకమైనటువంటి అంశం. అయితే ఇక్కడ థారండైకి థర్స్టన్కి మధ్యన ఒక పోలిక ఉంది. థర్స్టన్ లాగే థారండైకి ఏం చెప్తున్నాడు, విభిన్న మానసిక సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవన్నీ కలిసి పనిచేస్తాయి అంటున్నారు. అలాగే ఇక్కడ థర్స్టన్ కూడా 7 మానసిక సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవి ఒకదాంతో ఒకటి కలిసి పనిచేస్తాయి అన్నటువంటి వైనాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీనిని మనం సామూహిక కారక సిద్ధాంతం అంటాం. మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ చూద్దాం. దానిని మనం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. గిల్ఫోర్డ్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు చెప్పాడు. దీనిని మనం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అంటాం. ఇంతకు ముందు వచ్చినటువంటి సిద్ధాంతాల్లో ఉన్నటువంటి లక్షణాలను పరిశీలించిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఒక స్టాటిస్టికల్ అప్రోచ్ తీసుకున్నాడు. దానిని మనం అంశ విశ్లేషణ పద్ధతి, ఐటమ్ ఎనాలిసిస్ అంటాం. సాంఖ్యక శాస్త్రంలో ఉండేటువంటి ఐటమ్ ఎనాలిసిస్ని అప్లై చేస్తూ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని తయారు చేశాడు గిల్ఫోర్డ్. కాబట్టి ఇది కూడా మనకి గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగినటువంటి ప్రదేశం. ఐటమ్ ఎనాలిసిస్ లేదా అంశ విశ్లేషణ అన్నది ఈయన అనుసరించినటువంటి ఒక సాంఖ్యక శాస్త్ర పద్ధతి అన్నమాట. దీనిలో మనకి ప్రధానంగా 3 రకాలైనటువంటి ప్రజ్ఞా విశేషకాలు కనిపిస్తాయి. ఏమిటా 3? విషయము, ప్రచాలకాలు, ఉత్పన్నాలు అంటారు. అంటే కంటెంట్ బేస్డ్గా ఉంటాయి. దానిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేసినటువంటి అంశాలు ఉంటాయి. తద్వారా వచ్చినటువంటి ఫలితాలు అన్నవి కనిపిస్తాయి. కాబట్టి ప్రజ్ఞ అన్న దాంట్లో 3 రకాలైనటువంటి డైమెన్షన్స్ని మనం ఈ సిద్ధాంతంలో చూడొచ్చు. అంటే విషయగతమైనవిగా ఉంటాయి, అలాగే వాటిని ఉపయోగించుకున్నటువంటి క్రమం ఉంటుంది, తద్వారా ఏర్పడినటువంటి బై ప్రోడక్ట్స్ లేదా ఫలితాలు అన్నవిగా కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇది కూడా మన పరీక్షలో అడిగారు. విషయం అన్న దానిలో ఏమేమి అంశాలు ఉన్నాయో చూడండి. చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. అంటే బొమ్మల రూపంలో ప్రజ్ఞని మనం గమనించవచ్చు. గుర్తులు, సంకేతాలు, చిహ్నాల రూపంలో గమనించవచ్చు. ధ్వనులు, శబ్దాల రూపంలో చూస్తాం. అలాగే మాటలు, ఇందాక కూడా అనుకున్నాం, శాబ్దికమైనటువంటివి, భాషకు సంబంధించినవి. తర్వాత ప్రవర్తన. ఈ అంశాలన్నీ, ఈ 5 అంశాలు, ఈ పదాలను కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పరీక్షలో ఈ పదాల మీద ప్రశ్నలు వస్తాయి. అంటే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ఎన్ని ప్రజ్ఞా విశేషకాలు ఉన్నాయి అంటే 3 ఉన్నాయని చెప్తాం. విషయం అన్న దానిలో ఉండేటువంటి విశేషాంశాలు ఏంటంటే చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తన. అంటే బొమ్మల రూపంలో, సంకేతాల రూపంలో, శబ్దాలుగా కానీ, లేకపోతే భాషాంశాలు లేదా పదజాలాలకు సంబంధించి, అలాగే ప్రవర్తనాపరమైన విశేషాల రూపంలో ప్రజ్ఞని కొలవడానికి ప్రయత్నం చేస్తారనమాట. అలాగే మరొకదాన్ని మనం ప్రచాలకాలు అంటాం. ఈ ప్రచాలకాల్లో ముఖ్యమైనది మూల్యాంకనం, అసెస్మెంట్. మూల్యాంకనం చేయడం ద్వారా ప్రజ్ఞని వెతుకుతాం. అంటే అవి రకరకాల ప్రజ్ఞా పరీక్షలు అనుకున్నట్టు మనం ప్రశ్నల సమాధానాలు అడగడం, మౌఖికంగా చెప్పించటం, లేకపోతే శాబ్దిక అశాబ్దిక పరీక్షలను నిర్వహించటం, ఇలాంటి వాటి ద్వారా మనం వ్యక్తి యొక్క ప్రజ్ఞని చూస్తాం అన్నమాట. కాబట్టి స్వరూప సిద్ధాంతం ఏం చెప్తుందంటే మూల్యాంకనం చేయడం, ఒక విషయాన్ని పాల్గొన్నప్పుడు ఆ విషయాన్ని తను ఎలా అర్థం చేసుకున్నాడు, దాన్ని ఎలా అసెస్ చేశాడు అన్నది మూల్యాంకనం చేయగలిగినటువంటి సామర్థ్యం. అలాగే సమైక్య ఆలోచన అంటాం. సృజనాత్మకులైనటువంటి వాళ్ళ దగ్గర 2 రకాల ఆలోచన విధానాలు మనకు కనిపిస్తాయి. ప్రజ్ఞావంతులైన వాళ్ళ దగ్గర, ప్రజ్ఞావంతుల్లో మనకి 2 రకాల ఆలోచనలు. ఏమిటవి? ఒకటి సమైక్య ఆలోచన, రెండవది విభిన్న ఆలోచన. సమైక్య ఆలోచన అన్నది ఏం చేస్తుంది? ఒక సమస్యకు ఏకముఖ పరిష్కారాన్ని కనుక్కుంటుంది. అంటే ఆ సమస్యకు ఒకే రకమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కోవడం సమైక్య ఆలోచన. రకరకాల మార్గాల ద్వారా వచ్చి ఒక దగ్గరికి చేరడం అన్నది సమైక్య ఆలోచన. అందుకని మనం ఆగమన నిగమన పద్ధతులను గురించి చూసినప్పుడు ఉదాహరణల నుండి సూత్రానికి, సూత్రం నుండి ఉదాహరణలకు అన్నటువంటి భేదాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా సమైక్య ఆలోచన అంటే విభిన్న అనుభవాలను, విభిన్న అభ్యసన సన్నివేశాలను, విభిన్న సామర్థ్యాలను అన్నిటినీ పరిశీలించుకుని
వాటి ద్వారా ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే దానిని మనం సమైక్య ఆలోచన అంటాం. అలాగే విభిన్న ఆలోచన వేరు రకాలైనటువంటి పరిష్కార ధోరణులను చూపించటం, దీనిని మనం మల్టీఫేస్డ్ అంటాం అన్నమాట. ఉదాహరణకి తరగతి గదిలో ఒక ప్రశ్నకు ఒకే సమాధానం వచ్చేలాగా ప్రశ్న అడిగితే అది సమైక్య ఆలోచనని దారితీస్తుంది. ఒక ప్రశ్నకు బహుళ సమాధానాలు వచ్చేలాగా కానీ టీచర్ ప్రశ్నను అడిగినట్లయితే అది విభిన్న ఆలోచనకు దారితీస్తుంది. అందుకనే మన పాఠ్యపుస్తకాలలో ఆ సన్నివేశంలో నీవుంటే ఏమి చేస్తావు అని అడుగుతారు. ఆ సన్నివేశంలో నీవుంటే ఏమి చేస్తావు అన్న ప్రశ్న మనం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాలలో ప్రచాలకాలకు సంబంధించి విభిన్న ఆలోచన అన్నటువంటి కోణం దగ్గర అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకు తరగతి గదిలో ఉన్న పిల్లలందరూ రకరకాలైనటువంటి సమాధానాలను ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అంచేత ప్రజ్ఞలో సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచనలతో పాటు స్మృతి, సంజ్ఞానం అంటాం. స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం. విషయాలను ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు, గుర్తుపెట్టుకున్నటువంటి విషయాల్లో ఒక వరుస క్రమం ఉందా అన్నటువంటి దాన్ని స్మృతి అంటాం. సంజ్ఞానము కాగ్నిటివ్ ఉన్నటువంటి అంశాల్లో విషయపరమైనటువంటి అంశాలని ఎలా గుర్తుపెట్టుకున్నారు. ఒక్కొక్కసారి మనం గుర్తుపెట్టుకునే సందర్భంలో అనుభవాలు, విషయాలు రెండు ఉన్నప్పుడు అనుభవం మాత్రం గుర్తుండి విషయం గుర్తు లేకుండా పోతుంది. అలా కాకుండా సంజ్ఞానము అంటే అటు విషయాన్ని ఇటు అనుభవాన్ని గుర్తుపెట్టుకునేటువంటి సామర్థ్యాన్ని మనం సంజ్ఞానము అని చెప్పి చెప్తాం, కాగ్నిటివ్నెస్. అలాగే ఉత్పన్నాల దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఉత్పన్నాలు రెండు రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. వాటిలో యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు చాలా రకాలైనటువంటి అంశాలు ఉత్పన్నాలుగా ఉన్నాయి. అంటే ఒక ప్రజ్ఞ అన్నది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు అని అన్నప్పుడు ప్రమాణాల రూపంలో చెప్తారు, లేదా వర్గాలు అంటే జట్లుగా చేసి చెప్తారు, లేకపోతే దీనికి మధ్యన ఇలాంటి సంబంధం ఉంది అని చెప్పి ప్రజ్ఞని నిర్ధారిస్తారు. అలాగే కొన్ని పద్ధతుల ద్వారా, రూపాంతరం చెందినటువంటి అంశాల ద్వారా, అంతర్భావాల ద్వారా మనం ప్రజ్ఞని వ్యక్తం చేస్తాం. కాబట్టి స్వరూప సిద్ధాంతము అన్న దాంట్లో గిల్ఫోర్డ్ చాలా విస్తృతంగా ప్రజ్ఞని అంచనా వేయడానికి ప్రయత్నం చేశాడు. ఈయన మొత్తం దాదాపు 150 కారకాలను ఐడెంటిఫై చేశాడు. అంటే మొదటిదేమో ఏకకారక సిద్ధాంతం, ఒకే కారకం ఉంది. రెండవది ద్వికారక సిద్ధాంతం, 2 కారకాలే ఉన్నాయి. తారండైకి వచ్చేటప్పటికి మల్టిపుల్ విభిన్న కారకాలు ఉండొచ్చు అని చెప్పాడు. కానీ గిల్ఫోర్డ్ మాత్రం ఏకంగా దాదాపు 150 రకాల కారకాలు ప్రజ్ఞ మీద పనిచేస్తాయని అన్నారు. కాబట్టి ఆ 150 రకాల కారకాల గురించింది మనం ప్రజ్ఞాపరమైనటువంటి అంశంగా పరిగణిస్తాం అన్నమాట. ఇక్కడ ప్రతి దాంట్లోనూ పరీక్ష దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఉపరితలం మీద ఉంటాయి, కొన్ని కొంచెం లోతుగా ఉంటాయి. ఉదాహరణ కొన్ని చూద్దాం. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది అంటే మనం ఎవరి పేరు రాయాలి, గిల్ఫోర్డ్ పేరు రాస్తాం. స్వరూప సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞలో విశేషకాల సంఖ్య అంటే 3 అని రాస్తాం. అలాగే విషయం అన్నటువంటి ప్రజ్ఞా విశేషకం ఏ ఏ మార్గాల ద్వారా అంచనా వేయబడుతుంది అని చెప్పినప్పుడు చిత్రాలు, ధ్వనులు, చిహ్నాలు, మాటలు, ప్రవర్తన అని చెప్పి చెప్పాలన్నమాట. కాబట్టి ఇట్లా మనం విషయం, ప్రచాలకాలు, ఉత్పన్నాలు అన్నటువంటి 3 అంశాల ద్వారా మనం కొలవగలిగితే దానిని గిల్ఫోర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతము అంటారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రజ్ఞ అన్నటువంటి భావనతో పాటు చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినటువంటి అంశాన్ని మనం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటాం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్నది కూడా మన పరీక్ష దృష్ట్యా చాలా ముఖ్యం. దాన్ని గార్డ్నర్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు ప్రవేశపెట్టాడు. గార్డ్నర్ పెట్టినటువంటి దీనిని మనం బహుళ ప్రజ్ఞ లేదా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈయన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అన్నటువంటి పుస్తకంలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి వివరించాడు. మనం ఇంతకుముందు అభ్యసన సిద్ధాంతాల గురించి మాట్లాడే సందర్భంలో నిర్మాణాత్మక అభ్యసనము అని అన్నాం. నిర్మాణాత్మక అభ్యసన సన్నివేశాల్లో మనకి వైగాట్స్కి ప్రధానంగా కనిపిస్తాడు. అలాగే గార్డ్నర్ కూడా దానిని ఆధారంగా చేసుకుని బహుళ ప్రజ్ఞ అన్న భావనని తీసుకొచ్చాడనమాట. అంటే
ప్రజ్ఞ అన్నది వ్యక్తమయ్యే సందర్భాల్లో చాలా రకాలు మన దగ్గర ఉంటాయి. ఆ కారకాల ఆధారంగా దీనిని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయాలంటారు. ఏమేమి ఉన్నాయో చూద్దాం. గార్డనర్ ప్రకారం ప్రజ్ఞలో 8 రకాల కారకాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి శాబ్దిక ప్రజ్ఞ అంటారు. శాబ్దిక ప్రజ్ఞ అని అంటే అక్షరాలు, పదాలు, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఉండేటువంటి ప్రజ్ఞని శాబ్దిక ప్రజ్ఞ అంటారు. అలాగే గణిత ప్రజ్ఞ, సంఖ్యలు, సంబంధాలు, సమస్య పరిష్కారాలు ఇలాంటి వాటితో కూడినటువంటి ప్రజ్ఞని గణిత ప్రజ్ఞ అంటారు. అట్లాగే దృశ్య లేదా ప్రాదేశిక ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ అనంటే మనం స్పేషియల్ అని చెప్పి ఇందాక అనుకున్నాం. దాంట్లో విజువల్ ఉంటుంది, స్పేషియల్ ఉంటుంది. ఇవి రెండూ కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఒక సన్నివేశంలో పరిష్కారం కనుక్కోండి అన్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూడడం, వనరులను పరిశీలించడం, తద్వారా సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుక్కోవడం కనిపిస్తుంది. అదేవిధంగా సంగీతం. సంగీత ప్రజ్ఞ అనంటే అది ప్రత్యేకమైనటువంటి అభిరుచిలాగా ఉంటుంది. సంగీత పరిజ్ఞానం కలిగి ఉండడం అంటాం. అలాగే శరీర కండరాల పట్ల కూడా ఒక ప్రజ్ఞ. శరీర కండరాలతో ఉండేటువంటి అంశాల్లో ప్రజ్ఞ మనకి, అంటే ఆ కండర సామర్థ్యము, దృఢత్వము, దార్ఢ్యము వలన వాళ్ళు కొన్ని రకాల పనులని చేయగలుగుతారు. ఉదాహరణకి కండర దార్ఢ్యం బాగా ఉండేటువంటి వాళ్ళు ఆటలు, క్రీడల్లో బాగా రాణిస్తారు. శారీరకంగా పనిచేసేటువంటి అంశాల్లో కూడా మంచి ప్రజ్ఞావంతులుగా కనిపిస్తారు. అట్లాగే వ్యక్తి అంతరంలో ఉండేటువంటి ఒక వ్యక్తితో పోల్చినప్పుడు మరొక వ్యక్తికి సంబంధించి ప్రజ్ఞాపరమైనటువంటి అంశాల్లో మనకి ఇవి కనిపిస్తాయి. అలాగే అంతర్వ్యక్తి, ఒక వ్యక్తిలోనే వేరువేరు సందర్భాల్లో ఉండేటువంటి వాటిల్లో బహుళ ప్రజ్ఞ కనిపిస్తుంది. అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి ప్రజ్ఞ అంటే ఒక కన్సర్న్ టువర్డ్స్ బయోడైవర్సిటీ, కన్సర్న్ టువర్డ్స్ నేచర్, ఒక సున్నితమైనటువంటి హృదయం ఉంటుంది. అలాంటి దాన్ని మనం ప్రకృతి సంబంధమైన ప్రజ్ఞ అంటాం. అయితే ఈ గార్డనర్ చెప్పినటువంటి బహుళ ప్రజ్ఞలు విడివిడిగా ఉండకుండా అన్నీ ఒకదాంతో ఒకటి సందర్భాల మేరకు కలిసిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి శాస్త్రవేత్తగా ఉన్నాడు అనుకుందాం. శాస్త్రవేత్తగా ఉన్నాడు అని అంటే అతనికి సైన్స్ పట్ల అభిరుచి ఉండొచ్చు. అయితే అతనిలో కవిత్వం రాసి కథలు రాసేటువంటి నైపుణ్యం కూడా ఉండొచ్చు. ఉంటే అక్కడికి శాబ్దిక ప్రజ్ఞ కూడా అతని దగ్గర ఉంది అంటాం. అతను చక్కగా పాటలు పాడవచ్చు, లేకపోతే తను ఉండేటువంటి ప్రదేశాన్ని అలంకారం చేసుకుని ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని అన్నది విభిన్న సందర్భాల్లో వ్యక్తుల్లో కనిపిస్తుంది. కాబట్టి గార్డనర్ ఏమంటాడంటే ప్రతి వ్యక్తిలో ఈ 8 రకాల ప్రజ్ఞల్లో ఏదో ఒకటి ఉంటుంది. అంచేత పాఠశాల అన్ని రకాల ప్రజ్ఞా విశేషకాల మీద శిక్షణ ఇవ్వడానికి అవకాశాలను కల్పించాలి అని చెప్తారు. కాబట్టి వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకుని ఏ వ్యక్తిలో ఏ రకపు ప్రజ్ఞ ఉన్నా దానిని ప్రమోట్ చేయడం పాఠశాల యొక్క కర్తవ్యం. కాబట్టి గార్డనర్ సిద్ధాంతం తరగతి గదిలో ఎక్కడ కనిపిస్తుంది అని అంటే వైయక్తిక బోధనా వ్యూహాలను పాటించే సందర్భంలో కనిపిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన అంశాన్ని చూద్దాం. దాని పేరు ఉద్వేగ ప్రజ్ఞ లేదా ఎమోషనల్ కోషంట్ అంటారు. ఈ మాటని గోల్మన్ అన్నటువంటి పెద్ద ఆయన ప్రతిపాదించాడు. ఆయన రాసిన పుస్తకం పేరు వాట్ ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఈ ఐక్యూ అంటారు. అంటే ఇంటెలిజెంట్ కోషంట్ కన్నా మరొక ముఖ్యమైనది ఉన్నది అని అన్నాడు. అంటే ప్రజ్ఞ కన్నా కూడా ముఖ్యమైన ప్రజ్ఞ మరొకటి ఉంది. అదేమిటి? ఉద్వేగ ప్రజ్ఞ. అంటే ఈ ఉద్వేగ ప్రజ్ఞ అన్నది వాళ్ళ కాలంలో చాలా అవసరం. దానిని మనం 21వ శతాబ్ది నైపుణ్యము అంటాం. దీనిని 1985 సంవత్సరంలో వెయిన్ లియోన్ అనేటువంటి శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఆ భావనను తీసుకొచ్చారు. తర్వాత సలోవే మేయర్ అనేటువంటి మనోవైజ్ఞానికులు ఏమన్నారంటే మనలో ఉన్నటువంటి ఉద్వేగాలకు ఆలోచనను కూడా జోడించి పనిచేసే సామర్థ్యము అంటారు. ఒక వ్యక్తిలో రకరకాల ఉద్వేగాలు ఉంటాయి. కోపము, బాధ, సంతోషము, ఆందోళన, సమస్య పరిష్కారం, ఇట్లా రకరకాల ఉద్వేగాలకి ఆలోచనను కూడా జోడించి పనిచేయడం అంటాం. అయితే గోల్మన్ ఏమంటున్నాడంటే ఉద్వేగాలను గుర్తించి పనులను చక్కబెట్టుకునేటువంటి సామర్థ్యాన్ని ఉద్వేగ ప్రజ్ఞ అంటున్నాడు. ఎమోషనల్ కోషంట్ అనేది ఉద్వేగాలను గుర్తించి సాధించేటువంటి సామర్థ్యం. అయితే మన దగ్గర రకరకాలైనటువంటి ఉద్వేగాలు ఉన్నాయి. అంటే పారదర్శకంగా ఉండడం, ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం, అసహనం లేకుండా ఏ సన్నివేశాల్లోనైనా సవాళ్ళు ఎదురైనప్పుడు నిదానంగా ప్రశాంతంగా విషయాన్ని అర్థం చేసుకోవడం,
కోపం లేకుండా చూసుకోవడము, సమస్యని సాధించడానికి ఎలా ఓరిమిని వహించాలన్న దాన్ని అడాప్ట్ చేసుకోవడం, ఒకవేళ విజయం వచ్చినప్పుడు ఆనందంగా పొంగిపోయి ఫెయిల్ అయినప్పుడు కుంగిపోకుండా జయాపజయాలను సమానంగా తీసుకోవడం, అలాగే సెల్ఫ్ కంట్రోల్ ఉండడం. నేనెవరు, ఎంతవరకు చేయగలను, నాకున్న సామర్థ్యం ఏమిటి, సామర్థ్యాల మేరకు లక్ష్యాన్ని ఏర్పరచుకున్నానా లేదా, లేకపోతే అంచనాను మించి లక్ష్యాలను పెట్టుకున్నానా, ఇలాంటివన్నీ కూడా ఉద్వేగ ప్రజ్ఞలో కారణంగా కనిపిస్తాయి. అదేవిధంగా ఒత్తిడి లేకుండా ఉండేటువంటి ప్రవర్తనని అలవాటు చేసుకోవడం. చాలా సందర్భాల్లో సమస్య పరిష్కారాల దగ్గర మనం సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఒత్తిడిని నియంత్రించుకున్నట్లయితే ఉన్న సామర్థ్యాన్ని గరిష్టంగా మనం చెప్పడానికి అవకాశం వస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞ గురించి చెప్తాడు. 21వ శతాబ్దంలో ప్రజ్ఞ అన్న దాంతో పాటు ఉద్వేగ ప్రజ్ఞ కూడా చాలా అవసరమైనటువంటి అంశంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకని గోల్మన్ ఏమంటాడంటే, విజయ సాధన అన్నటువంటి దానిలో ప్రజ్ఞ అన్నది 20% ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ 80% ఉండాలి అని చెప్పాడు. ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. 21వ శతాబ్ది పౌరులుగా ఎదగడం అంటే అటు సాధారణ ప్రజ్ఞతో పాటు ఉద్వేగ ప్రజ్ఞను కూడా కలిగి ఉండాలి అని చెప్పి ప్రజ్ఞా సిద్ధాంతాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలలో ఉన్నటువంటి గ్రంథాల పేర్లు, శాస్త్రవేత్తల పేర్లు, ఆ సాంకేతిక పదాలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకుంటే పరీక్షలో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు.